నమస్కారం. రైతుపక్షం ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజులుగా హెచ్ఎంటీవీ రైతుపక్షం పేరుతో భూమి సారం దగ్గర నుంచి ఏ పంటలకి ఏ భూములు అనుకూలం ఉన్న దగ్గర నుంచి అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ ఇలా అనేక సమస్యలు రైతు భూమిలో విత్తే దగ్గర నుంచి మార్కెట్లో అమ్ముకునే వరకు ఉన్న అన్ని సమస్యల్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు జీవ వైవిధ్యం, భూమికి సంబంధించి జీవ వైవిధ్యాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, బయోడైవర్సిటీని, దాని మీద ముగ్గురు నిపుణులతో చర్చించేపటం. చర్చలో మనతో పాటు హరిబాబు గారు, అభ్యుదయ రైతు, ముచ్చింతల ప్రాంతంలోని అమీర్పేట గ్రామం మహేశ్వర మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా జీవ వైవిధ్యాన్ని పాటిస్తూ అద్భుతంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. వారితో పాటు రూపినేని సరోజ్ కాంత్ గారు, మరొక ప్రకృతి రైతు ఉన్నారు, అభ్యుదయ రైతు వారు కూడా. అలాగే ప్రసాద్ రెడ్డి గారు, నేచురల్ ఫార్మింగ్ అండ్ అభ్యుదయ రైతు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఈ ముగ్గురు నిపుణులతో శ్రోతలు ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు వాళ్ళ సందేహాలను కూడా క్వశ్చన్ రూపంలో అడగొచ్చు. ముందుగా హరిబాబు గారు నమస్తే. మీరు ప్రత్యేకించి బహుశా 50 ఏళ్ళుగా వ్యవసాయంలో ఉన్నారు, అంతకు మించి. అయితే మన దగ్గర దొరికేటువంటి రకాలే కాకుండా విదేశీ ఫ్రూట్సా మరి ఏంటన్నది మీరు చెప్పాలి. రకరకాల పంటలు ఇక్కడ మీరు ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నారు మీ భూమిలో అని చెప్పి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు? దీనిలో ఉన్న సాధక బాధకాలు ఏంటి? ఇతర విదేశాల నుంచి వెరైటీస్ ట్రై చేయటంలో ఎలా మీకు కావాల్సిన నాలెడ్జ్ కానీ వాటి మార్కెట్ కానీ ఎలా ఉంది? నమస్తే అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. చరిత్ర జరిగిన దగ్గర నుంచి మన వ్యవసాయం అంతా ప్రకృతి వ్యవసాయమే వెళ్ళిందండి. ఇటొచ్చి గత 100 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో చాలా పెను మార్పులు వచ్చినాయి. ఆ పెను మార్పులు కూడా ఎలా అంటే, ఈ హరిత విప్లవం అనేది 1955-60 ఆ ప్రాంతంలో వచ్చింది. ఎందుకు? ఆహార ధాన్యాల కొరత వచ్చింది, జనాభా పెరిగిపోతుందనే దృష్టిలో ఆ విధంగా హరిత విప్లవం అనేది 55-60లో మొదలైంది. అక్కడ నుంచి అంతకు ముందు మన రైతాంగం అంతా ఎవరికి కావాల్సిన పంటలు వాళ్లే పండించుకునేవాళ్ళు. ప్రతి వాళ్ళ దొడ్లో బయట కొనుక్కొచ్చేవాడు కాదు. ఆ రోజుల్లో ఇన్ని షాపులు ఉండేవి కాదు. అసలు ఇంత బయట కొనుక్కు రావడం అంటే ఆ రోజులు వస్తు మార్పిడి. నా దగ్గర కందులు ఎక్కువ పడితే అట్లా వస్తు మార్పిడి చేసుకునేవాడు. కందులు పండించేవాడు, మినువులు తెచ్చుకునేవాళ్ళు, మినువులు ఇంకోటి అట్లా చేసేవారు. అలాంటి చోట ఇప్పుడు ఏమైందంటే, అప్పుడు మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉండేది మన తాతల ముత్తాతల టైం. ఇప్పుడు ఏమైందంటే మోనోక్రాప్ సిస్టమ్కి వచ్చారు. మోనోక్రాప్ సిస్టమ్కి వచ్చి వేస్తే ఒకే పంట వేసే పద్ధతికి వచ్చారు. దాంతో ఏమైందంటే రైతాంగం ఇది ఒక కాక రసాయన వ్యవసాయానికి కూడా అలవాటు పడిపోయారు. మోనోక్రాప్ కాకుండా రసాయనానికి కూడా అలవాటు పడ్డారు. అక్కడ నుంచి ఏమైందంటే భూములు పాడైపోయినాయి. అపరిమితంగా వాడే ఈ రసాయనాలతో ఏమైందంటే నేల దెబ్బతినిపోయింది. 3 లక్షల టన్నులతో రసాయనికులతో మొదలైన ప్రకృతి వ్యవసాయం, రసాయనిక వ్యవసాయం ఈరోజు 3 కోట్ల టన్నులు వేస్తున్నాం. 1 లక్ష టన్నుల పెస్టిసైడ్స్ కొడుతున్నాం. అలా కాకుండా ఇంకా వీడ్ రిమూవ్స్ నడుతున్నాం. వీటన్నిటితో ఏమైందంటే మనం పండించే ఆహారం అంతా పాడైపోయిందండి. దీన్ని అన్నిటినీ నాకు చిన్నప్పుడు గుర్తు, వ్యవసాయంలోకి వెళ్ళినప్పుడు అన్నీ మన దగ్గరే ఉండే, మన ఇంట్లో ఉండే, మన దొడ్లో ఉండే, మన పెరట్లోనే పండుతూ ఉండే. అలాంటిది నాకు వెంటనే నాకేమొచ్చిందంటే, నేను గచ్చిబౌలి వ్యవసాయంలోనే నేను కొంత మార్పు తీసుకొచ్చాను. అక్కడ నాకు 2-3 ఎకరాల వ్యవసాయం ఉండేది, అక్కడే కొంత చూశాను. ఆ తర్వాత నేను అమీర్పేట మహేశ్వర మండలంలో ఒక 10 ఎకరాలు కొనుక్కుని ఒక ప్రయోగ క్షేత్రంగా చేసి అక్కడ మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ పెట్టానండి. ప్రధానంగా ఏంటి? పళ్ళ తోటలేనండి, అన్ని హార్టికల్చర్ క్రాప్. అది హార్టికల్చర్ క్రాప్ కూడా ఏమి బయట నుంచి కొనుక్కు రాకూడదు. సెల్ఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే స్వయం సమృద్ధి అనమాట. అది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనాల. మనం బయట నుంచి ఏమి తేకూడదు, దాంట్లోనే మనం సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. ఆవులు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, బాతులు ఉంటాయి, వాటి వేస్టేజ్తో వ్యవసాయం చేయాలి. అదొకటి. 1 ఎకరంలో 2 ఎకరాలు 3 ఎకరాల పంట తీయాలా, తీస్తేనే అప్పుడు రైతు లాభంలోకి వెళ్తాడు అనే ఆలోచన నాకు వచ్చింది. దాంతో ఏమైంది, బాగా 10 ఎకరాల్లో నేను 12,000 చెట్లు పెట్టాను. 12,000 చెట్లు పెట్టా, 3,000 చెట్లు పళ్ళ చెట్లు పెట్టా, ఒక 5,500 దాకా చందనం పెట్టా, 3,000 శ్రీగంధం, 2,500 ఎర్రచందనం పెట్టా. ఇది కాక ఫెన్సింగ్ చుట్టూ 3,500 కరోనా కరిస్తా పెట్టా, ఒక 1,800 మహాగని పెట్టాను. ఇవాళ టీక్ వుడ్, రోజ్ వుడ్, అకేషియా, మ్యాంజ్ ఇవన్నీ పెట్టాం. వీటన్నిటితో ఏమైందంటే అది ఒక అద్భుతమైన వనంలాగా తయారైపోయిందండి. మనం ఏమీ చేయకుండా మనం కొంత ఇచ్చాము, ఆ తర్వాత ఆ వనమే ఒక అడవిలాగా, ఫుడ్ ఫారెస్ట్ లాగా డెవలప్ అయిపోయింది. 11 సంవత్సరాల్లో అది ఒక ఎంతో బాగా సెల్ఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అయింది. నేను బయట నుంచి ఏమి తేను, దాంట్లోనే సాయిల్ ఫర్టిలిటీ పెంచుకున్నాను.
పెంచుకున్న తర్వాత మనం ఏమి చేయక్కర్లేదు, ఇక ఆటోమేటిక్గా పంటలు ఏ పండుతున్నాయి మంచిగా చక్కగా. వాటన్నిటితో ఏం చేస్తారంటే ఇప్పుడు రసాయనాల్లో వచ్చిన పంట కన్నా కూడా ప్రకృతి వ్యవసాయంలో వచ్చే పంట చాలా విలువ గల పంట అండి అది. కానీ ఎలా సార్ మార్కెట్ ఇప్పుడు నేను అదే అడిగిపోతున్నాను మీకు, సాధక బాధకాల్లో ప్రధానంగా వస్తున్నది కష్ట నష్టాలు కూర్చి మ్యాన్ పవర్ కొంచెం ఎక్కువ అవుతుంది ఇవన్నీ చెప్తారు. మీరంటే కొంచెం దీర్ఘకాలం ఉండే ఇప్పుడు ఎర్రచంద్ర ఇవంటే 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు వచ్చేవి. బట్ చిన్న రైతు ఒక 2-3 ఎకరాల రైతు ఎప్పటికప్పుడు పంట వస్తే కానీ గడవని రైతుకి కష్టపడి పండించి కొంత దిగుబడి తక్కువ వచ్చినా ఇది నా పంట, దీన్ని మార్కెట్లో నేను ఎక్కువగా అమ్ముకోవచ్చు, ఇందులో ఎరువులు వాడలేదు పెస్టిసైడ్స్ వాడలేదు అన్నది ఎలా చెప్పుకోవాలి? దీనిలో ఉన్న ఇబ్బందులు ఏంటి రైతులు ఎదుర్కొ ఎందుకు చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు? చాలా మంది ఆ మాట చెప్తున్నారు. కరెక్ట్ అండి, నేను చెప్తాను. మీరు ఒక మాట అన్నారు, అక్కడ ప్రకృతి వ్యవసాయంలో లేబర్ ఎక్కువ కావాలన్నారు. అక్కర్లేదండి. ప్రకృతి వ్యవసాయంలో నేను 10 ఎకరాల్లో ఇన్ని ఆవులు కోళ్ళు గొర్రెలు అన్నాను, 12,000 చెట్లు అన్నాను. ఇంత వ్యవసాయానికి నా దగ్గర లేబరు పనివాళ్ళు 3 ఉంటారు. 10 ఎకరాలకు 3 లేబర్ ఉంటారు, అంతా వాళ్ళతోనే నేను చూసుకుంటాను. 10-11 సంవత్సరాల నుంచి కూడా ఆ 3 పనిచేస్తున్నారు. అందరికీ ఒక అపోహ ఏంటంటే లేబర్ ఎక్కువ కావాలా, పనివాళ్ళు ఎక్కువ కావాలి అంటారు. అక్కర్లేదండి, చాలా తక్కువ కావాలా. కొంతవరకే హార్టికల్చర్ క్రాప్లో కొంతవరకే 1-2 ఏళ్ళు కష్టపడాలా. ఒక దారి తీసుకొచ్చిన తర్వాత మనకంత ఖర్చు ఉండదు, లేబర్ ప్రాబ్లం కూడా పెద్దగా ఉండదు. అక్కర్లేదు, లేబర్ అవసరమే ఉండదు రొటీన్గా, ఎందుకంటే జీవామృతాలు ఘనజీవామృతాలు ఇస్తాం కాబట్టి అక్కర్లేదు. అలా మనతో కాలరు రాజయ్య గారు జగిత్యాల నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజయ్య గారు, ఇక్కడ 3 అభ్యుదయ రైతులు అద్భుతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారు, మీ సమస్య ఏంటి అడగండి. నమస్కారం సార్, మీకు వారికి సైంటిస్టులు అందరికీ. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించే పంటలు పండిస్తూ ఉంటారు, కానీ కోతుల పెడతారు, చాలా ఘోరం ఉంది. అంటే ప్రభుత్వం సైడ్ మీరేమన్నా సూచనలు ఇచ్చి అంటే వాళ్ళను ఈ కోతుల తీసుకుపోయి స్పెషల్ జోన్ లో ఏమన్నా వేస్తే కొంత పంట సేఫ్ ఉంటుందని ప్రార్థిస్తూ అడుగుతున్నా. మరి అట్లాంటిది ఏమన్నా తమరి తరఫున ఎక్కడ మీ భూములు ఎక్కడ ఉన్నాయి రాజయ్య గారు? కరీంనగర్, జగిత్యాల. ఓకే, నిన్న మాకు 4-5 సార్లు ఇప్పటికి ప్రశ్న వచ్చింది సార్, కోతులకు పరిష్కారం ఏంటది? కోతులకి పరిష్కారం ముఖ్యమంత్రుల స్థాయిలోనే చెప్పలేరండి. ఎందుకంటే మనం అడవులను ఎప్పుడు నాశనం చేసాము, అడవిలో ఉన్న పళ్ళ చెట్లు ఎప్పుడు దెబ్బతీసాము, ఆ అడవిలో ఉన్న కోతులన్నీ ఊరి మీద మనం చేసిన విధ్వంసం అది. సో ఇప్పుడు మనం అడవుల్లో మళ్ళీ చెట్లు పెట్టి పళ్ళ చెట్లు పెడితే కొంత డైవర్ట్ చేయొచ్చు. మీరు అన్నట్టు అవన్నీ వచ్చి పంటలు పాడు చేస్తున్నాయి. కాబట్టి మనం పంట పొలంలోకి రాకుండా చేయాలంటే కొన్ని తీసుకోవచ్చు యాక్షన్. ఎట్లా మన ముళ్ళ చెట్లు లాంటి కొంచెం కరోనా కరిస లాంటి 12-14 అడుగులు ఎత్తు పెరిగే చెట్లు ఫెన్సింగ్ చుట్టూ వేయాలి కంపల్సరీ. 2 అడుగులకు 3 అడుగులకు వేసుకుని బాగా ఒత్తుకు పెట్టుకుంటే ఆ ముళ్ళలోంచి రాలేవు, వచ్చినా కూడా వాటిని పట్టి మళ్ళీ ఎట్లా కూడా పంపించేయచ్చు. ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలా, తప్పదు. మనం కోత వస్తుందని మనం హార్టికల్చర్ బ్యాంబూ కూడా కొంతమంది సజెస్ట్ చేస్తారు, బ్యాంబూ నుంచి కూడా వస్తాయండి, బ్యాంబూ నుంచి కూడా వస్తాయి. కానీ ఆ ముళ్ళ చెట్లు ఉంటే రాలేవు, ఆ ముళ్ళ తవనే కొంచెం రాలేవు. ఎక్కడన్నా ఒకటి అరా వచ్చినా కూడా బయటకు పంపించే. అట్లాగే కొంతమంది నిన్న మొన్న ఒక నా డిబేట్ లోనే చెప్పారు, కొండముచ్చుని ఒక దాన్ని పెట్టుకుంటే తగ్గుతాయండి. అలా ఎక్కడన్నా ప్రయత్నం జరిగిందండి, ఒక రైతు చేశారండి. కొండముచ్చులు 2 కొండముచ్చులు తీసుకొస్తే 200 కోతులు పారిపోయినాయి. వీటిని చూస్తే వాటికి భయం. మరి అట్లా ఆ కొండముచ్చులు తీసుకురావటం అదొక మార్గం. రేపు అట్లాంటి చెయ్యాలి, అంతేగాని హార్టికల్చర్ వేసుకోకుండా భయపడకూడదు రైతాంగం. వాళ్ళ ఇబ్బంది ఏం చేయాలి, కోతుల్ని ఆపేది కాదు, వస్తా ఉంటే ఒక బ్యాచ్ వెళ్తే ఇంకో బ్యాచ్ వస్తా ఏం లేదండి. మనం కూడా తిన్న విత్తనాలు అటవీలో విపరీతంగా చల్లేయాలి, చల్లేస్తే పళ్ళ చెట్లు వస్తాయి. ఓకే సార్, సరోజ్ కాంత్ గారు చెప్పండి, మీరు ఏ రకంగా జీవ వైవిధ్యాన్ని పాటిస్తున్నారు? ఇప్పుడే చెప్పారు మల్టీ క్రాపింగ్ నుంచి మోనోక్రాప్, ఆ మోనోక్రాప్ కూడా దశాబ్దాల పాటు ఒకటే పంట, ఇక వరేస్తే వరే జీవితం అంతా. ఇది దీనివల్ల భూమి నాశనం అయిపోతుంది, దిగుబడి తగ్గిపోతూ ఉంది, ప్రజలకి విషతుల్యమైన ఆహారం ఇస్తున్నాం. ఎట్లా మీరు ఈ జీవ వైవిధ్యాన్ని ఏ రకంగా కాపాడుతున్నారు సరోజ్ కాంత్ గారు? నమస్కారం సార్, శ్రీనివాస్ గారు, అట్లానే హరిబాబు గారు, ప్రసాద్ రెడ్డి గారు, ముగ్గురికి నమస్కారం అండి. చెప్పండి. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఒక రకమైనటువంటి మిక్స్డ్ అభిప్రాయాలు చాలా ఎక్కువ వచ్చినాయి సమాజంలో. కారణం ఏంటి అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ స్ట్రాంగర్ అని మనకు ఒక ఇది ఉంది. అయితే ఈ విధానంలో మన ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించేటువంటి సమయంలో 8 ఏళ్ల క్రితం 9 ఏళ్ల క్రితం నేను మొదలు పెట్టినప్పుడు నేను అసలు జీరో.
సో మెల్లగా వన్ బై వన్ నేను తెలిసిన వాళ్ళ దగ్గర కానివ్వండి, కొంతమంది ఎక్స్పర్ట్స్ ని గుర్తించడం కూడా ఒక పెద్ద సమస్య రైతుకి. అవును. కారణం ఏంటంటే నాకు కొత్త కదా, అవును. నేను ఎవరు చెప్పినా అది కొత్త సబ్జెక్ట్ గానే ఉంటుంది. బట్ కానీ ఆచరణలో ఏది సక్సెస్ అయితే ఫలానా వాళ్ళు చెప్పిన సక్సెస్ అయిందన్నప్పుడే ఆ వ్యక్తి ఎక్స్పర్ట్ అవుతారు మనకి తెలుసుకునేటువంటి సమయానికి. ఈ రోజున అదృష్టవశాత్తు హరిబాబు గారు లాంటి వాళ్ళు, ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అభ్యుదయ రైతులు, మా గురువు గారు మూర్తి గారు లాంటి వాళ్ళు, అందరినీ మించి పాలేకర్ గారు, ఇటువంటి వ్యక్తులు ఈ రోజున చెప్పినటువంటి సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ చాలా పెరిగిందని చెప్పి చెప్పొచ్చు. ఓకే. అయితే ఈ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అనేది చెప్పాలి అంటే ప్రధానంగా భూమిలో ఉండాల్సినటువంటి ఇంద్రియ కర్బనం, మనం పరిభాషలో సేంద్రియ కర్బనం అని అనుకుంటాం కానీ యాక్చువల్గా దాన్ని ఇంద్రియ కర్బనం ఓకే అని చెప్పి అనాలి. ఈ సైంద్రియ కర్బనాన్ని మనం ఎప్పుడైతే నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆచ్ఛాదన ద్వారా, మైక్రో క్లైమేట్ తయారు చేసుకోవడం ద్వారా మనం ఎప్పుడు చేస్తామో జీవ వైవిధ్యం ఆటోమేటిక్ గా తయారవుతుంది. జీవ వైవిధ్యం తయారవ్వటానికి ప్రప్రథమైనటువంటి సోర్స్ ఏంటి అని అంటే క్యాపల్లరీ ఫోర్స్ ను ఆపటం, అంటే కేశాకర్షణ శక్తి. నీరు ఒక చోట కుదురుగా ఉండదు, ఆవిరైపోతుంటది, ట్రావెల్ చేస్తుంటది, మబ్బుల రూపంలోకి వెళ్తుంటది. అక్కడి నుంచి మళ్ళీ వర్షాల రూపంలో సముద్రం ఎండాకాలంలో మబ్బులుగా ఏర్పడి మళ్ళీ వానబడి మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ క్యాపల్లరీ ఫోర్స్ ఎండగేసినప్పుడు ఎప్పుడైతే ఈ ఆచ్ఛాదన చేయటం జరుగుతుందో ఈ క్యాపల్లరీ ఫోర్స్ ఆపగలం. ఆపినప్పుడు మైక్రో క్లైమేట్ తయారవుతుంది. ఈ మైక్రో క్లైమేట్ తయారైనటువంటి సందర్భంలో రైతు మిత్ర పురుగులు, రైతు శత్రు పురుగులు ఏ రకంగా పంట మీద అయితే దాడి చేస్తాయో రైతు మిత్ర పురుగులు కూడా అంతే విధంగా. అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెల్లదోమ ఉందనుకుందాం, ఒక పేరు బంకు ఉందనుకుందాం, ఒక ఎర్ర నెల్లు ఉందనుకుందాం, ఒక పిండి నెల్లు ఉందనుకుందాం. వీటన్నిటికీ కలిపి ఒక 1000 రకాల ప్రెడేటర్స్ ఉంటాయి. పారాసైట్స్, ప్రెడేటర్స్ ఉంటాయి. పారాసైట్స్ సెకండ్ పెస్ట్ కొంచెం తక్కువ, ప్రెడేటర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే హింస చేసుకుని బ్రతికేవన్నమాట. అయితే ఈ ప్రిడేటర్స్ ని ఈ విష రసాయన వ్యవసాయం చేస్తూ ఒక 70 సంవత్సరాల నుంచి చేసి 60 సంవత్సరాల నుంచి చేసేటప్పటికి ఇది విచ్చలవిడితనం అయిపోయి శత్రు పురుగుని చంపడం దేవుడరుగు, మిత్ర పురుగు కాస్త అటకెక్కింది. దానివల్ల రెసిస్టెన్స్ వచ్చి యుద్ధం చేస్తుంది. ఈ శత్రు పురుగులు ఏంటంటే యుద్ధం చేస్తుంది, మిత్ర పురుగులు కనుమరుగైపోయాయి. ఇందులో హెమిప్టెరా, కొలియప్టెరా, కొలిషిడై, ఆర్థ్రోప్రోడా ఇట్లాంటి కొన్ని వేల జాతులు అండి. మీరు వింటే ఆశ్చర్యపోతారు. 16,000 రకాల జాతులు ఉంటాయి సార్. ఇందులో బీటిల్స్ అని, బీవిల్స్ అని, పారాసైట్స్ అని చెప్పి, ఓకే, బగ్స్, ఇట్లాంటి అనేక రకాలండి జీవ వైవిధ్యం. మనం వాటిని ఎలా తిరిగి పెంపొందింప చేసుకోవాలి అన్నది మీరు చెప్పే ముందు మనతో మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. వారి ప్రశ్న కూడా మీరే సమాధానం చెప్పండి. మొహమ్మద్ గారు అని వికారాబాద్ నుంచి ఉన్నారు రైతు. మొహమ్మద్ గారు మీ సమస్య అంటే చెప్పండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. హలో మొహమ్మద్ గారు. మొహమ్మద్ గారు నా వాయిస్ వినపడుతుందా? మీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ సరోజ్ కాంత్ గారు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. సరోజ్ కాంత్ గారు కాల్ కట్టేది మళ్ళీ కలుపుతాను, మీరు గో హెడ్. అయితే వీటిని ఇప్పుడు మీరు అన్నట్టు ఇవి నష్టపోయాం, వీటిని తిరిగి పునరుత్పత్తి చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రాథమికంగా సార్ మనకి నానుడు ఒకటి ఉంది, కూసేగాడిది వచ్చి మేసేగాడిది నుంచి అడగొట్టిందని ఒక సామెత ఉంటుంది. అంటే వెళ్ళి ఇంకా ఒక 10 తీసుకొస్తాయని అర్థం, మనకు ఒక సామెత ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే తాను జడని పోతే వనమంతా జడిసిందని మన సామెతల ప్రకారం ఒక రైతు మిత్ర పురుగు ఒక చోట ఆవాసం ఏర్పరచుకుంటే అది వెళ్ళి ఇంకో 10 రకాలు తీసుకొస్తుంది. సో అది చూపిస్తుంది అనమాట. ఇదిగో ఇక్కడ మనకి సేఫ్టీ ప్లేస్ ఉంది, ఇక్కడ మనకు కావాల్సిన ఆహారం ఉంది, ఇక్కడ పంటలు నాశనం చేసేటువంటి పురుగులు మనకు ఆహారంగా దొరుకుతాయి అని చెప్పి చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పారాసైట్స్ అని వాడతాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉంది. వరిలోకి వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇన్సెక్ట్ రిసోర్సెస్ బెంగళూరు నుంచి, ఐసీఆర్ వాళ్ళ దగ్గర నుంచి నాకు తెలుసండి. నేను 2019 లో సర్టిఫై అయ్యా, 2016 లో స్టార్ట్ చేశాను నేను ప్రాక్టీస్. 2016 నుంచి వాళ్ళు NBR వాళ్ళు నెత్తి నోరుబెట్టి బాదుకున్నారు. అయ్యా వరి పెట్టంగానే సరికాదు, పంట కాలంలో 15 రోజులకి 10 రోజులకి 15 రోజులకి 10 రోజులకి ఒక్కొక్క కార్డు ట్రైకోగ్రామా జపోనికం అని ఒక కార్డు ఉంటుంది. అదొక స్పీషీ. ట్రైకోగ్రామా అనేది ఒక జాతి. ఈ జపోనియం, బుకుము, అకాయి, కిలోనిస్, బ్యాక్టీరియా ఇటువంటి అన్ని ప్రజాతులు అనమాట. వీటిని తీసుకొచ్చి వరికి పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కాండం తొలుచు పురుగు, సైంటిఫిక్ గా చెప్పాలంటే దాని నేమ్ సిరిఫోఫోగా ఇన్నోటా, సిరిఫోఫోగా ఎంటర్కిలాస్. దానిని ఈ ట్రైకోగ్రామా బదనికలు వేటాడి వాటి గుడ్లని నాశనం చేయడానికి వాటి మీద పొదుగుతాయి.
పొదిగిన తర్వాత ఆ గొంగళి పురుగు బయటికి రాకుండా ఈ ట్రైకోగ్రామా బదలిక మళ్ళీ పుట్టి బయటకు వస్తుంది. ఓకే ఓకే. సో కారణం ఇది జీవ చేస్తాయి. అంతం చేస్తాయి. నా అనుభవంలో అట్లానే ఒక విషయం చెప్తున్నా. ఒక్క సెకండ్ సార్ తీసుకోండి, చెప్పండి సార్ చెప్పండి. ఇంకోటి దీంతో పాటు రెడ్విడ్ బగ్స్ అని చెప్పని ఉంటాయి, అసాసిన్ బగ్స్ అని ఉంటాయి, కిసింగ్ బగ్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే, అంటే ఒక స్టేజ్ ఇందాక నేను మీకు ఏం చెప్పాను, గొంగర పులుగు తాలూకా గుడ్ల స్టేజ్ నాశనం చేయడానికి ట్రైకోగ్రామా కార్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. మరి గొంగర పురుగు అయిపోతే దాన్ని ఏం చేయాలి? దానికి రెడ్విడ్ బగ్స్ అని, అసాసిన్ బగ్స్ అని, కిసింగ్ బగ్స్ అని ఇటువంటివి ఉంటాయి. అవి వాటి యొక్క ప్రోజన్ ద్వారా పొడిచి వాటి రక్తాన్ని పీల్చుకొని తిని వాటిని చంపి సర్వనాశనం చేస్తాయి. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, జీవ వైవిధ్యం మనం ఎప్పుడైతే పొలంలోకి ఏర్పాటు చేసుకోవడం స్టార్ట్ చేస్తామో అసలు మనం విష రసాయనాలు వేలకు వేలు ఖర్చు పెట్టి 1కి 10 సార్లు విడిగా వాడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సరోజ్ గాంధీ గారు మనతో కాలర్స్ జాయిన్ అవుతున్నారు. అనంతపూర్ నుంచి విజయభాస్కర్ గారు ఉన్నారు. విజయభాస్కర్ గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. యా సార్ నమస్తే సార్. అడగండి విజయభాస్కర్ గారు, క్వశ్చన్ అడగండి. ఇక్కడ నిపుణులు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. ఓకే సార్, మాకు చిన్ని పంట గురించి అడుగుతున్నాం సార్. చిన్ని పంట ఎక్కువ చనిపోతున్నాయి సార్. పులుసు పురుగు అనేది కాండానికి అన్ని పట్టేసి చిన్న నేత మొక్కలే చనిపోతున్నాయి సార్. దీనికి పరిష్కారం ఉంటే చెప్పండి సార్. సార్ సరోజ్ కాంత్ గారు మీరు ఆన్సర్ చేస్తారా? సార్ ఆయన ఏదో ఒక పురుగు అన్నారు, ఆ పురుగు వాయిస్ మిస్ అయింది. ఆ పురుగు పేరేంటి విజయభాస్కర్ గారు? పులుసు పురుగు సార్, వైట్ స్కేల్. వైటర్ స్కేల్ అంటే సార్ పులుసు పురుగు అంటున్నారు. పొలుసు పురుగు చాలా గురువు గారు మీ పేరు మీకు సింపుల్ గా చెప్తానండి. చాలా సింపుల్ మార్గం ఏది, దీనికి పెద్ద కంగారు పడాల్సిందేం లేదు. మనకి సున్నం దొరుకుతుంది, లైమ్ స్లేక్డ్ లైమ్ పౌడర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డియాక్స్ పేస్ట్ తయారు చేసేటప్పుడు వాడతారు. ఆ స్లేక్డ్ లైమ్ ని ఆవు మూత్రంలో కలిపి స్ప్రే చేసుకోగలిగితే ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ పొలుసు పురుగులు వాటి మీద పడినా కానీ లోపలికి జొప్పించుకొని వెళ్ళలేవు. వీటికి స్పెసిఫిక్ గా కొన్ని ప్రిడేటర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే సరోజ్ కాంత్ గారు మీరు రైతుల ప్రోగ్రామ్ కాస్త మీరు వీలైనంత తెలుగులో చెప్తే ఐ విల్ బి హ్యాపీ. ఆ పొలుసు పురుగుకి మీరు ఇందాక ఏదో చెప్పారు, ఒక సున్నపు పౌడరా? సున్నపు పౌడర్ అంటే సున్న పౌడర్ మన బోర్డియాక్స్ పేస్ట్ లో వాడుకుంటాం అనమాట. సున్న పౌడర్ నీటిలో కరిగే సున్న పౌడర్, దాన్ని తీసుకొచ్చి దేనిలో కలపాలి? ఆవు మూత్రం 200 లీటర్ల నీటికి 10 లీటర్లు నాటు ఆవు మూత్రం పోసుకొని దానికి ఒక 50 గ్రాములు ఈ సున్నం కలుపుకొని 100 గ్రాములు 50 నుంచి 100 గ్రాముల వరకు సున్నం కలుపుకొని మనం స్ప్రే చేసుకోగలిగితే పొడుసు పురుగులే కాదండి, ఏ పురుగులు గుడ్లు కూడా ఎమర్జీ అయినా గానీ ఆ సున్నం తిని వాటికి నాలిక పొక్కి తర్వాత ఆహారం తీసుకునేటువంటి గుణాన్ని కోల్పోతాయి. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ప్రసాద్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆల్మోస్ట్ మీ ఫామ్ ని ఒక అడవిగా మార్చేశారని చెప్తారు కొన్నేళ్లగా. ఏంటి మీ అనుభవాలు ఎలా ఉన్నాయి ఈ ప్రకృతి వ్యవసాయంతో? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి చెప్పండి. ముందుగా హెచ్ఎంటి ప్రేక్షకులకు నమస్కారం అండి, అక్కడ విచ్చేసిన పెద్దలకు కూడా నమస్కారం. అయితే నేను వచ్చేసి 2012 నుంచి చేస్తున్నానండి వ్యవసాయం. ఓకే. అయితే వ్యవసాయంలో ముఖ్యమైన సమస్య ఖర్చు ఎక్కువ ఉంటది. అంటే రైతు కూలీలు అనుకోవచ్చు, దున్నడం అనుకోవచ్చు. దీని మీద స్టడీ చేశాను. అంటే ఇవి లేకుండా మనం ఎట్లా చేయగలుగుతాం, అంటే లాంగ్ రేస్ లో నిలబడాలని వ్యవసాయానికి వచ్చాం. ఓకే. ముఖ్యంగా ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, ఎందుకంటే నేను బాగుండాలి, పిల్లలు బాగుండాలి, నేను ఇచ్చిన ఏదైతే సరుకులు గాని పండ్లు గాని ఇచ్చిన వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో అత్యధిక పోషక విలువలతో కూడిన ఆహారం తయారు చేయాలి ఫస్ట్ ప్రాజెక్ట్ అది. దానికి అనుగుణంగా మనం బాగా ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ కూడా జీవ వైవిధ్యం గురించి చెప్తున్నాం. ముఖ్యంగా ఈ జీవ వైవిధ్యం అనేది ఏంటంటే, భూమి లోపట అన్ని జీవులకు సమానమైన స్థానం ఇవ్వాలి. అది దాదాపుగా ఇప్పుడు మనం పండించే వ్యవసాయం అంతా కూడా కేవలం మనుషులకు మాత్రమే చేసే విధంగా డిజైన్ అయిపోయింది. అది వెనకటి నుంచి పోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ అప్డేట్ ఉండాలి. అన్నిట్లలో పురోగతి సాధించాము, కానీ వ్యవసాయంలో మాత్రం అనుకున్న దాంట్లో వెనుకబడ్డాం, చాలా. అవునండి. అంటే అందరూ చదువుకున్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వ్యవసాయం మాత్రం వెనకకైతుంది. ఎందుకు అవుతుంది అనేది దాని మీద స్టడీ చేసి మనం ఏం చేసాం, దున్నడం ఆపేశాం. ఫస్ట్ దున్నడం ఆపడం వల్ల ఒక అద్భుతమైన మార్పు వచ్చింది భూమిలో.
నేనేం చేస్తానంటే పొద్దున్న నుంచి స్టడీ చేస్తాను. నాదంతా దీన్ని రాత్రి అయినా కానీ భూమి గురించి ఆలోచిస్తాను. అంటే పంట ఎట్లా ఉండాలి, ఇంకా బెటర్ ఎట్లా పోవాలని. ఓకే. అయితే భూమిలో ఏమైతుందంటే ఒక సహజత్వం ఉంటదండి. సహజత్వం అంటే మీరు ఒక చెంచాడు మట్టి తీసుకుంటే వరల్డ్ ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని జీవరాశులు ఉంటాయండి జస్ట్ చెంచాడు మట్టిలో. అట్లాంటిది మనం ఒకసారి టిల్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీ ఉంటది, ఒక తరం ఉంటది. ఒకటి ఉండే జీవులన్నీ సూక్ష్మమైన జీవులు మొత్తం కొలాప్స్ అయిపోయి ఒక్కసారి టిల్ చేయడం వల్ల. దీన్ని బాగా స్టడీ చేసి ఏం చేసామంటే శాశ్వతమైన వ్యవసాయం చేయాలనేసి పర్మనెంట్ బెడ్స్ గాని అంత ప్రాపర్ గా చేసుకుంటూ వచ్చాం. అంటే దున్నే పని లేకుండా లేబర్ అక్కర్లేదు, దున్నుడు అక్కర్లేదు, ఎక్కడ ఏం డిస్టర్బ్ లేదు భూమిని. ఓకే. మనం నడవడం కూడా ప్రత్యేకమైన ఒక ట్రాక్ ఉంటది, అక్కడ మాత్రమే నడుస్తాం. ఏదైతే కాలువలు చేసుకుంటామో కాలువలు తప్ప మిగిలిన బెడ్ మీద ఎవరిని ఎక్కనియం. మనకు ఇక్కడ నుంచి ఈ కాలువలు వెళ్తామో ఆ పక్కన కాలువలు వెళ్ళి మనం కలుపు ఉంటే మళ్ళీ దాని మీదనే వేస్తాం. అట్లా చేయడం వల్ల ఏమిటంటే అత్యద్భుతంగా సాయిల్ అనేది చాలా కంటెంట్ మారిపోతుంది అన్నట్టు. కర్బన శాతం అనుకోవచ్చు, అంటే ఆ పంట వండే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక దగ్గర నారు పోసుకుంటాము, ఆ పర్మనెంట్ బెడ్స్ దగ్గర పెట్టేస్తాము, వెళ్ళిపోతాం. అంటే మీరు చెప్పేది వనాలకేనా లేదంటే మామూలు ఇతర పంటలు? ఇప్పుడు హార్టికల్చర్ లాంటి వాటికి మేబీ కొంతవరకు ఓకేనేమో, కానీ మిగతా పంటలు పండించే దాని గురించి మీరు చెప్పే ముందు సార్, నాగరాజు గారు కృష్ణా జిల్లా నుంచి మరో ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒకసారి వారి ప్రశ్నకి ఆన్సర్ చేసాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ప్రసాద్ రెడ్డి గారు. నాగరాజు గారు ఒకసారి మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. మినుములో మాకు పురుగులు తెగుళ్ళు కంట్రోల్ అవుతున్నాయి సార్. మినుములో మినుములో సార్ మీరేంటి ప్రకృతి వ్యవసాయమా లేదంటే ఎరువులు పురుగు మందులు వాడేమో? సరే చెప్పండి హరిబాబు గారు. మీరు అడిగిన మాటేనండి. ప్రకృతి రసాయనిక వ్యవసాయంలో కంపల్సరీ 100% వస్తాయండి. అవి ఎప్పుడైతే యూరియా, పొటాష్లు, డిఏపీలు ఇవి వాడారో కంపల్సరీ తెగుళ్ళు వస్తాయి. నువ్వు ప్రకృతి వ్యవసాయం చేస్తూ 3% సేంద్రీయ కర్బనానికి తీసుకెళ్తే నా భూమిలో ఇదిగో 3% సేంద్రీయ కర్బనం ఉంది, రిపోర్ట్ తో సహా. అవి వస్తున్న తర్వాత ఆయన సరోజ్ గారు చెప్పినట్టు అద్భుతమైన మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిమ్స్, ఎర్త్వామ్, పొంగ, బ్యాక్టీరియా ఇవి వస్తాయి. అవే వ్యవసాయం చేస్తాయండి, మనం ఏమీ చేయగలం. నేను 7 సంవత్సరాలు అయింది దుక్కిదున్ని. ప్రసాద్ రెడ్డి అన్నట్టు 7 ఏళ్ళ నుంచి నేను దుక్కిదున్నాను. అంటే నా ప్రశ్న అదే, అంటే ఈ ఆన్సర్ నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే ఇప్పుడు మీది హార్టికల్చర్ ఇలాంటివి కాబట్టి ఓకే. ఇప్పుడు మామూలు పత్తి లేకపోతే వరి పెట్టేవాళ్ళు ఉంటారు అనుకోండి, వాటికి దున్నాల్సిందే కదా, పై దుక్కులు దున్నుకోవాల్సిందే కదా. అంటే కొంతమంది చెప్పడం దున్నితేనే కాస్త ఇవన్నీ బయటకు వస్తాయి. లోతు దుక్కులు దున్నకూడదు సార్. ఎందుకు దున్నకూడదు అంటే లోతు దుక్కులు దున్నితే నేల ఎలారిపోయిన తర్వాత దాంట్లో ఉన్న మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఎత్తాము చచ్చిపోతాయి. ఓకే, రైట్ పాయింట్. మనతో మహేంద్ర గారు భూపాలపల్లి నుంచి మరో రైతు కూడా ఉన్నారు. మహేంద్ర గారు మీ క్వశ్చన్ అడగండి, ప్రసాద్ రెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. మహేంద్ర గారు, మహేంద్ర గారు నా వాయిస్ వినపడుతుందా? కరెక్ట్. ప్రసాద్ రెడ్డి గారు ఒకసారి ఇప్పుడు ఇది మీ అనుభవంలో మీరు ఏమేమి పంటలు వేస్తా ఉన్నారు? ఒకవేళ ఈ రసాయనాలతో కలుషితం అయిపోయిన భూమి ఉంటే తిరిగి దాన్ని రెజ్యూనేట్ చేసుకోవాలంటే ఏం జరగాలి? అంటే ఫస్ట్ వచ్చేసి ఇది ఒక 1-2 years లో మార్పు రాదండి. 4 years లో కంప్లీట్ మనము మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే రసాయనాలు వాడుతున్నారో దానికి ఎక్కువ పచ్చి రొట్టెలు వేసుకుంటే చాలా తొందరగా రికవరీ అవుతుంది. ఇంకొకటి ఏం చేయాలంటే ఒకవేళ ఒక 1 acre ఉందనుకుందాం ఒక ఫార్మర్ కు, అయితే ఫస్ట్ లేయర్ అంతా పక్కకు జరుపుకోవాలి. ఒక లేయర్ అంతా జేసీబీ తోటి పక్కకు జరుపుకొని ఒక దగ్గర మధ్యలో ట్రెంచ్ కొట్టేసి ఆ పై మట్టి అంతా లోపల పోసుకొని మిగిలినంతా దున్నుకోవాలి. అప్పుడు ఏమైతుందంటే ఏదైతే కెమికల్ అయి ఉన్న భూమి, పాడైపోయిన భూమి లోపలికి వెళ్తుంది, ఆ మీద లేయర్ లో కొంతవరకు కవర్ చేసుకోవచ్చు. సుమారు ఎంత మందం తీయాలి అంటే ఈ పైన పొర పట్టే అంత లోపలికి వెళ్ళిపోవాలి, ఒక అడుగు లోపలికి వెళ్ళిపోవాలి. అడుగు ఇప్పుడు మనం జరుపుకున్న తర్వాత అదే ఒక అడుగు దాకా తీసి ఒక గుంట తవ్వుకొని దానిలో పోసుకోవాలంటారు. పోస్తే కొంత మేరకు దాని ప్రభావం లేకుండా ఉంటదండి, ఉంటది. సో అయితే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏకవార్షికమా బహువార్షికమా అన్నారు మీరు. చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు. అంటే చెప్పండి, మీరు ఆన్సర్ చేయండి, మీరు చెప్తున్నారు.
ప్రసాద్ ఇప్పుడు ఏకవార్షికం చేసుకోవచ్చు, బహువార్షికం. ఇప్పుడు నేను అన్ని పర్మనెంట్ బెడ్స్ చేసుకున్నాను. ఓకే ఓకే మళ్ళీ పండ్ల తోటలు కూడా పర్మనెంట్ బెడ్ చేసుకుని, ఈ బెడ్స్ వల్ల రేజ్డ్ బెడ్స్ వల్ల ఏమైందంటే ముఖ్యంగా 3 సైడ్ నుంచి గాలి ఎంటర్ అవుతుంది సార్. రేజ్డ్ బెడ్స్ వల్ల ఎప్పుడైతే మనం 6 ఇంచులు కిందికి చేస్తామో పై నుంచి గాలి వెళ్తుంది, సైడ్ నుంచి గాలి వెళ్తుంది. ఎప్పుడైతే గాలి నీరు ధారాళంగా వెళ్తుందో భూమిలోకి ఎప్పుడు లూజ్గా ఉంటుంది. ఆ లూజ్ ఉండడం వల్ల అద్భుతమైన ప్రొడక్షన్, అంటే తొందరగా గ్రోత్ కావడానికి ఉంటది. కూరగాయలు కానీ, మళ్ళీ అల్లం కానీ, పసుపు కానీ అట్లా వచ్చే అంటే క్లోజ్ స్టడీ చేస్తున్నా బెటర్ ఉంది. అంటే మనకు రూపాయి ఖర్చు ఉండదు. మళ్ళీ వస్తాను సార్, మీది వాయిస్ కూడా కొంచెం స్లో. నేను ఫామ్ లోనే ఉంటాను సార్ కొద్దిగా. ఓకే ప్రసాద్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. హరిబాబు గారు, దీంట్లో అంటే ఈ కొత్తవి ట్రై చేస్తున్నప్పుడు, అంటే సపోజ్ ఒక 4 ఎకరాల భూమి ఉన్న రైతును అనుకోండి, 4 ఎకరాలు ఒకేసారి ఈ మన ప్రకృతి వ్యవసాయంకి మారటం అంటే అందరూ బేర్ చేయక ఒక 2-3 ఏళ్ళు అప్పుడు ప్రసాద్ రెడ్డి గారు 4 ఏళ్ళు పడుతుంది మొత్తం నార్మల్ స్టేజ్కి రావడానికి. అంటే ఈల్డ్ మామూలుగా నార్మల్గా రావటం, రేట్ ఎక్కువ వచ్చే సంగతి పక్కకు పెడతాం, ముందు సేమ్ ఈల్డ్ రావడానికి. అలాంటప్పుడు కొంత ఒక ఎకరమో 2 ఎకరాలు ఈ పద్ధతిలో చేసుకుంటూ మిగతాది సరే వాళ్ళు ముందు గడవాలి, భయం ఉంటుంది కదా. నిన్న ఒకళ్ళు చెప్తున్నారు ఇంట్లో భార్య కూడా సపోర్ట్ ఇవ్వదు, నువ్వు ప్రయోగాలు చేస్తున్నావు చెప్తున్నారు. ఎలా ముందుకెళ్ళాలి రైతు? ఏం లేదండి, మనం సిన్సియర్గా ప్రకృతి వ్యవసాయమే చేయాలండి. జీవామృతాలు, ఘన జీవామృతాలు, అలా పచ్చిరొట్ట ఎరువులు నేలలో కలిపేలా ఇలా సిన్సియర్గా 1 or 2 years చేస్తే పాత 50-60 సంవత్సరాల కలుషితమైన ఈ రసాయనాలతో కలుషితమైన భూమి మళ్ళా మార్పు వచ్చేస్తుందండి. నాకు 1% నుంచి మొదలైన సాయిల్ కార్బను, సేంద్రీయ కార్బను ఈరోజు 3% ఉంది. ఇక 3% ఉన్న సేంద్రీయ కార్బన్ ఉన్న భూమిలో ఏమి చేయక్కర్లా, ఆటోమేటిక్ అదే ఫర్టిలిటీ పెరిగిద్ది. ఈ ఆకులు, అలములు, పండి అన్ని నేలలో కలిపేస్తాం, మేమేం చేయక్కర్లేదు, ఆటోమేటిక్ ఫర్టిలిటీ అంటే పెరిగిపోద్ది. నేనేం కొత్తగా నేనేమి చేయను, నో ఇన్పుట్స్ బయట నుంచి తేకూడదు అంతే. అందుకనే 2-3 లేబర్తోనే, ఒక్కోసారి నాకు 3 లేబర్ ఉంటారండి, 1-2 ఉంటారు, అట్లా మాక్సిమం 3 ఉంటారు. అట్లా తక్కువ లేబర్తో ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే ఒక రొటీన్ జాబ్ అనమాట అది. అందుట్లో మీరు 3% సేంద్రీయ కార్బన్ తీసుకున్న భూమిలో ఏ మొక్కైనా బ్రతికిద్దండి. రసాయనిక వ్యవసాయం చేసే భూమిలో అన్ని మొక్కలు బ్రతకవు. మనతో ఇంకో కాలర్ కూడా ఉన్నారు సార్, హరి అని విశాఖపట్నం నుంచి మరో రైతు ఉన్నారు. హరి గారు మీ క్వశ్చన్ అడగండి, సరోజ్ కాంత్ గారు ఆన్సర్ చేస్తారు. నా పేరు హరి అండి, యాక్చువల్గా నేను ఫార్మస్యూటికల్ జాబ్ చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మా డాడీ గారికి సపోర్టెడ్ గా ఉందామని చెప్పి ఈ సీజన్ లో అనుకూలంగా ఏవైతే మనకి కూరగాయలు వేస్తే మంచిగా దిగుబడి వస్తుందని. ఏం కూరగాయలు వేస్తే దిగుబడి బాగా వస్తుందని అడుగుతున్నారా? అవునండి, ఈ సీజన్ కి సూటబుల్ గా ఏ పంట వేస్తే క్రాప్ బాగా వస్తుందని. అంటే చర్చ ప్రధానంగా అంటే మీది ప్రకృతి వ్యవసాయమా లేదంటే కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వాడి చేస్తున్న వ్యవసాయమా? ఆర్గానిక్ అండి. ఏదండి? ఆర్గానిక్. ఓకే సరోజ్ కాంత్ గారు, ఆర్గానిక్ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి పంట పెట్టుకుంటే లాభం అడుగుతున్నారు కూరగాయలు కానీ? సరోజ్ కాంత్ గారు సార్, ఇప్పుడు హరి గారు విశాఖపట్నం నుంచి చెప్పండి సార్. హరి గారు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పదం సరి చేసుకుందాం మనం. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నేచురల్ ఫార్మింగ్. మనం నేచురల్ ఫార్మింగ్ అనే అనాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ అనే పదానికి అర్థం లేదు, వేరేగా అనుకోవద్దండి దయచేసి, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. నెక్స్ట్, ఇప్పుడు కూరగాయలు సాగు చేద్దాం అనుకుంటున్నటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీటి ఎద్దడికి తట్టుకోగలిగేటువంటి కూరగాయలు కొన్ని రకాలు ఉంటాయి, నీటి ఎద్దడి తట్టుకోలేని రకాలు కొన్ని రకాల కూరగాయలు ఉంటాయి. నీటి ఎద్దడి తట్టుకుంటానికి ఏం వేయాలంటే దుంప జాతులు ఏది కూడా వర్షాకాలంలో వేసుకోవటానికి అనుకూలం కాదు. కేవలం ఒక బంగాళదుంప ఒక్కటే తప్పించి, అది కూడా మధ్య వానాకాలం నుంచి వేసుకోవాలి దుంప జాతివి. ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా కానీ దుంప జాతి చలికాలం దగ్గర నుంచి ఎండాకాలం వరకు ఎప్పటి వరకైనా వేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ ది మైక్రో క్లైమేటికల్ కండిషన్, అంటే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా. 2, అట్లానే కూరగాయలు మోనోక్రాప్ ఎప్పుడు సాగు చేయకూడదు. ఒక వరుస బంగ పెడితే ఒక వరుస టమోటా, ఒక వరుస మిర్చి, ఒక వరుస బీర, ఒక వరుస బెండ, ఒక వరుస చిక్కుడు, ఇలా పెట్టుకుంటా వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందని అంటే పెస్ట్ కంట్రోల్ 50% కన్ఫ్యూజ్ అయిపోయి దేని మీద గుడ్డు పెట్టాలో అర్థం కాక ఆ గుడ్డు పెడతాం ఆగిపోయి ఇంకెక్కడితో మోనోగ్రాఫ్ మీదకి వెళ్తుంది. బికాస్
వంగలో గుడ్డు పెట్టడానికి వచ్చేది లూస్ నోడ్స్ ఆర్బనైల్స్ అంటే వంగలో కాయ కాండం తొలుసు పురుగు. అదే టమోటాలో గుడ్డు పెట్టడానికి వచ్చేది హెలికోబర్ పార్మిగర సరగ పచ్చ పురుగు. అదే మిర్చిని తొలగటానికి వస్తుంది. దేని మీద పెట్టాలో అర్థం కాదు. ఓకే, దాన్ని మనం కంట్రోల్ చేయడానికి కూరగాయల సాగు చేపట్టుకోవటంలో మొదటి పాయింట్. రెండో పాయింట్, వానాకాలంలో మాత్రమే కూరగాయలకి బెడ్ రైజింగ్ అవసరం. చలికాలం ఎండాకాలానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. అట్లానే ఆచ్ఛాదన చాలా ముఖ్యం. ఆచ్ఛాదన ఎప్పుడైతే చేసుకుంటారో సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది, తేమ నిలబడుతుంది. ఇచ్చినటువంటి జీవామృతము మొక్క వేరు దగ్గర మైక్రోబయల్ బ్యాక్టీరియా మొదటి 12 గంటల్లో 1,65,00,000 కణ విభజన కాబట్టి తర్వాత ప్రతి 20 నిమిషాలకు మల్టిప్లై అవుతుంది. సూపర్ కంప్యూటర్ వల్ల కూడా కాదు, అంత బ్యాక్టీరియా మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, కృష్ణా జిల్లా నుంచి నాగరాజు గారు ఇందాక మినువులో ఎండు తెగలు వచ్చింది అని చెప్పని అన్నారు. ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా, ఒకవేళ రసాయన వ్యవసాయం చేస్తున్నా నేను ఒక సిన్సియర్ సజెషన్ ఇవ్వగలను. ఏ ప్రకృతి వ్యవసాయ రైతైనా గానీ ఫర్ సపోజ్ చెయ్యి దాటిపోయి గనక తెగుళ్ళు గనక హింసిస్తుంటే దయచేసి అజోక్సిస్ట్రోబిన్ AZOXYSTROBIN అజోక్సిస్ట్రోబిన్ అనేటువంటి ఒక ఫంగిసైడ్ ఉంటుందండి. ఇది సిస్టమిక్ ఫంగిసైడ్. ఇది యాక్టినోమైసిటీస్ అనేటువంటి ఒక జీవక్రియలతో తయారయ్యేటువంటిది అనమాట. దీనిని సిస్టమిక్ గా వాడుకోవచ్చు ఎవరైనా పంట దాటిపోయే పరిస్థితుల్లో. మళ్ళీ వస్తాను సరోజ్కాంత్ గారు. వెల్కమ్ బ్యాక్ టు రైతు పక్షం. మనతో యాదగిరి గారు వరంగల్ నుంచి ఓ రైతున్నారు. యాదగిరి గారు, ఇక్కడ సారు హరిబాబు గారు ఎర్రచందనం కూడా సాగు చేస్తున్నారు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే యాదగిరి గారు. సార్ నేను గత 2012లో మన జనగాం ఫారెస్ట్ నుండి మొక్క 10 రూపాయలు చెప్తున్నా తీసుకున్నా, మంచిగా సాగు చేస్తున్నా సార్. రేపు మార్కెటింగ్ ఎలా? మార్కెటింగ్ ఎట్లా? ఎర్రచందనానికి మార్కెటింగ్ ఎట్లానే? డైరెక్ట్ వచ్చిన అడుగు. అదే మార్కెటింగ్ ఎట్లా అన్నారు? 12 ఏళ్ళ నుంచి. ఓకే ఓకే, ఎర్రచందనానికి మార్కెటింగ్ అడుగుతున్నావు, అంతేనా యాదగిరి గారు? దాన్ని ఎలా అమ్ముకోవాలి అంతే కదా మీ ప్రశ్న? మొదలు మన టీవీ యజమాని అందరికి ఇలాంటి గల్తో చేసినందుకు చాలా కంగ్రాచులేషన్ సార్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్. యాదగిరి గారు, నేను రైతాంగాన్ని అందుకు చెప్తాను. ప్రకృతి వ్యవసాయంలో ఈ పండ్ల చెట్లే కాకుండా కంపల్సరీ అటవీ చెట్లు వేయాలండి. ఎన్ని చెట్లు పళ్ళ చెట్లు పెడితే అన్ని చెట్లు, నేను 6,000 పళ్ళ చెట్లు పెడితే 7,000 అటవీ చెట్లు పెడతా. 5,000 చందనం పెట్టాను. వీటికి మార్కెటింగ్ అంటే ఎక్కడ పడితే అక్కడ కొనరండి. ఇవి కూరగాయలాగా పెరిసిబుల్ గుడ్స్ లాగా కొనరు. వీటికి మార్కెటింగ్ కావాలంటే మనకు బెంగళూరులోనే ఉంటుందండి. అది అందరు తీసుకోరు, కొంతమందే ఉంటారు. ఇప్పుడు మిగతా చోట్ల ఎక్కడ దళారీ వ్యవస్థ అయిందో అక్కడ కూడా దళారీ వ్యవస్థ అయింది. చూసి కొంచెం రిలయబుల్గా అక్కడ మంచి లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా అమ్ముకోవచ్చు అండి. అంటే కొంతమంది చెప్పడం అసలు వీటిని పెంచడం వరకు మన ఇష్టం, కానీ కొట్టాలన్నా కూడా గవర్నమెంట్ అనుమతి కావాలంట. కంపల్సరీ పర్మిషన్ కావాలా, MRO పర్మిషన్ కావాలా, DFO పర్మిషన్ కూడా కావాలా. ఓకే, మన తోటలో మనం పెంచుకున్నా కూడా కొట్టాలంటే కంపల్సరీ అనుమతి తీసుకోవాలి. ఒక్క మొక్క కొట్టినా కూడా కేసే. వాళ్ళ అనుమతి తీసుకోకుండా కొడితే నేరమే. వాళ్ళ పర్మిషన్ వాళ్ళు తీసుకున్న తర్వాతే కొట్టాలి. ఓకే, రైట్. ఒకసారి ప్రసాద్ రెడ్డి గారు, మీరు ఎలా ఈ అటవీ మొక్కలు ఏమైనా పెంచుతున్నారా? ఏమేమి వెరైటీలు పెంచుతున్నారు? వాటి మార్కెట్ గురించి కూడా చాలా మందికి వాటి మార్కెట్ గురించి కూడా అనేక సందేహాలు ఉంటాయి. ఏం చేయాలి? ఇప్పుడు మనం పెంచుతున్నాం సార్, అన్ని పెంచుతున్నాం. శ్రీగంధము, ఎర్రచందనం అన్ని పెంచుతాము. కాకపోతే లిమిట్ గా, మనకు చిన్న ప్లేస్ కాబట్టి లిమిట్ గా పెంచుతాము. మార్కెట్ గురించి ఏం ఆలోచించలేదు. జనరల్ గా అవి ఆకులు అలములు వాడడంలో సాయిల్ కంటెంట్ బాగా పెరుగుతుంది అన్నట్టు దాని మీద ఫోకస్ బట్టి పెట్టాం అంతే. ఓకే ఓకే. కానీ ఇంక అంటే వాటి వల్ల ఇప్పుడు నీడ, ఇప్పుడు గాలి వెలుతురు తగలాలంటారు కదా, మీరు బార్డర్ అంతా ఇవి పెట్టేసేస్తే పంట మీద అంటే లోపల ఏదైనా వేరే వరి ఇలాంటి పంటలు పెడితే, చేలు పెడితే కనుక నీడ ప్రభావం ఏమి ఉండదా? ఇప్పుడు సూర్యుడు అనేది రొటేట్ అవుతాడు కదా సార్. జనరల్ గా ఇవేమో హైట్ ఉంటాయి, హైట్ ను బట్టి ఉంటది. ఇప్పుడు గట్టు ఉంది అనుకోండి, ఇప్పుడు కూరగాయలు ఉంది, కూరగాయలు మధ్యలో కూరగాయలన్నీ వస్తాయి, గట్టు మీదనేమో పండ్ల చెట్లు పెడతాం. అంటే 2 in వాడుకోవాలి. గట్లన్నీ వేస్ట్ చేస్తారు చాలా మటుకు. ఆ గట్టు మీద మనం ఫలసాయం తీసుకోవచ్చు బ్రహ్మాండంగా. హైట్ వెళ్ళేది ఏంటంటే పక్కకు సైడ్ బ్రాంచెస్ అన్ని తీసుకుంటూ పోతే ఒక టాప్ స్టేజ్ కి హైట్ పంపిస్తే ఆ గ్యాప్ నుంచి సూర్యకిరణాలు సరిపోతాయి.
సరిపోతాయి. ఓకే. సో మీరు కూడా అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు బయట నుంచి ఏమీ లేకుండా, అంటే ఇన్పుట్స్ బయట ఏమీ లేకుండా జీవామృతం లేదంటే ఘనజీవామృతం వీటితోటే చేయగలుగుతున్నారు సార్. అంటే ఈల్డ్ ఎన్నాళ్ళకి నార్మల్ స్టేజ్కి వస్తుంది సార్? చాలా మందికి ఇది ఒక క్వశ్చన్. చాలా మంది చుట్టుపక్కల అటు ఇటు వాళ్ళ సూటిపోటి మాటలు తట్టుకోలేక ఇంట్లో ఒకవేళ మొదలు పెట్టినా కూడా భార్యతో సహా నువ్వు ఈ పిచ్చి పనులు ఏందని ఇట్లా అంటున్నారని ఒక సంవత్సరం 2 ఏళ్ళు భరించినా కూడా ఫలితం రావట్లేదని మారిపోతున్న కేసులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎలా సస్టైన్ కావాలి? ఇప్పుడు ఫస్ట్ మనని నమ్మాలి సార్. ఫస్ట్ బయట వాళ్ళు వాళ్ళు అంటారు, తర్వాత ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ అయితే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ అరటి రాలేదు సార్, 1 year వరకు రాలేదు సార్. ఇప్పటి నుంచి బాగా స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడైతే మెన్యూర్ ఎక్కువ పడుతుందో, అంటే గ్రీన్ మెన్యూర్ ఎక్కువ పడుతుందో టాప్ సాయిల్ లా, అప్పటి నుంచి ఆటోమేటిక్ గా మీకు తరతరాలు తినేంత వస్తుంది. సాయిల్ కి ఫస్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి, ఇవ్వడం మర్చిపోయారు. సాయిల్ కి ఎంత ఇస్తే అంత డబుల్ త్రిబుల్ ఇస్తారు సార్. ఓకే ఓకే. ఆ బేస్ లా మనం ఇప్పుడు మన పొప్పడి పండు ఒక్కొక్కటి 3.5 kg వస్తుంది. ఓకే. అమృతం లాగా ఉంటుంది, 80 rupees హాట్ కేక్ లాగా పోతుంది. ఓకే. సో మీరు మార్కెట్ కూడా చేసుకోగలుగుతున్నారు వాటిని? మన దగ్గరికి వస్తారు సార్, నేను ఎక్కడికి వెళ్ళాను. ఓకే. నేను లిమిట్ కి ఇస్తాను, ఎక్కువ కూడా ఇవ్వను నేను. ఓకే. సరోజ్ కాంత్ గారు, ఇక్కడ ఇందాక మీరు చెప్తున్నారు అంటే ఈ రకరకాల జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో ప్రధానంగా అంటే అన్ని అంశాలు రైతులు తెలుసుకోగలుగుతారా నాకు తెలియదు, కానీ మామూలుగా మనకి భూమిలో ఎర్రలు ఇలాంటివి ఉండాలంటారు. తర్వాత మీకు ఈ రకరకాల మన మిత్రులు మన శత్రువులని మీరు చెప్పారు. బ్రాడ్గా తేలిగ్గా రైతులకు అర్థమయ్యేలాగా ఒక 4-5 రకాలు వీటిని కాపాడుకోవడానికి ఏం చేయాలి, ఆ పద్ధతిలో ఏమైనా చెప్పగలుగుతారా? మొట్టమొదటిగా విషరసాయనాలు స్ప్రే చేయటం ఫస్ట్ ఆపాలి. సెకండ్, దీనికి ఆల్టర్నేటివ్ ఏంటనే తెలుసుకోవాలి. రసం పీల్చు పురుగుల కోసం అయితే జిగురట్టలు, గొంగళి పురుగుల కోసం ట్రాప్ చేయడానికి గుడ్లు పెట్టేటువంటి రెక్కల పురుగులను ఆకర్షించడం కోసం లింగాకర్షక బుట్టలు మొదటి సంవత్సరం కంపల్సరీగా. సోలార్ ట్రాప్ కి యాక్చువల్ గా నేను విరుద్ధం, కానీ మొదటి పంటకి సోలార్ ట్రాప్ పెట్టుకోవాలి. అట్లానే రైతులకి ఎంట్రీ లెవెల్, ఇందాక ఒక టాపిక్ వచ్చింది, ఎంట్రీ లెవెల్ లో వచ్చిన వాళ్ళకి ఇళ్లలో వాళ్ళు తిడుతున్నారండి, ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి పిచ్చి పనులు అని చెప్పి అడుగుతారు. వాళ్ళకి నేను అండగా నిలబడతా, ప్రతిదీ పిన్ టు పిన్ నేర్పిస్తా. ఏం స్ప్రే చేయాలి స్టార్టింగ్ నుంచి, ఏం ఎండింగ్ దాకా చేయాలి. ఇప్పటికే 6 FPOs పనిచేస్తున్నాను రెండు రాష్ట్రాల్లో. పర్వాలేదు, వాటిలో ఎందులో దాంట్లో జాయిన్ చేసైనా సరే. నెక్స్ట్ మార్కెటింగ్ అండి. ఇందులో పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఈజ్ ఎడ్యుకేటెడ్, ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన ప్రచారం చేయగలరు. ఫండమెంటల్ ప్రశ్న అదే సార్, మీరంతా బాగా ఎడ్యుకేటెడ్, మీరు ఓన్ గా మీ బిజినెస్ ప్లాన్ మీకు ఉంటది, ఏమి చదువుకొని రైతు చేయాలంటే వాడికి ఎట్లా అది కావాలి. అక్కడికే వస్తుంది సార్. ఇక్కడ ప్రభుత్వాలు 2 పనులు చేపట్టాలి సార్. ఫస్ట్ ఇవాళ మనం వేలిచ్చి మనం కట్టిన పన్నటువంటి పన్నులతో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గానీ మనం చక్కగా శాలరీస్ పొందుతున్నారు. వాళ్ళది కూడా మంచి మనసే, వాళ్ళకు కూడా చేయాలన్న కుతూహలం చాలా ఉంటుంది. నేను వాళ్ళు చదువుకున్న చదువుల్లో కూడా ఎక్కడ విధ్వంసం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలుసు. కానీ రైతులు ఎప్పుడైతే కొంచెం సుముఖత చూపిస్తారో వాళ్ళలో ఉత్సాహం పెరుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే చెప్పటానికి ఇష్టపడతారో ఆ అధికారులు కూడా రైతుల్లో కూడా ఉత్సాహం వస్తుంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఇక్కడ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మార్కెటింగ్ విషయానికి వచ్చేటప్పటికి ముందు ప్రొడక్షన్ గురించి ఆలోచించాలి. ప్రొడక్షన్ ఎలా? ఇప్పుడు ఫర్ సపోజ్ తెనాలిలో నేనున్నాను, హైదరాబాద్ లో హరిబాబు గారు ఉన్నారు, ఇంక తెలంగాణలో వేరే ప్రాంతంలో ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ముగ్గురు వివిధ రకాలైనటువంటి పంటలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ 3 చోట్ల నుంచి 3 రకాల పంటలు సేకరించడం కంటే విలేజ్ లెవెల్ లోనే ఒక FPO ఒకటి ఉండాలి. ఆ FPO లో రైతులను నోటిఫై చేసుకోవాలి. అదే నాన్న నువ్వు ఈ పంట అమ్మా, నువ్వు ఈ పంట, నీది వరి మాగాని కదా నువ్వు వరి, నీది మెరక మాగాని కదా నీకు కూరగాయలు ఇయ్యి, నీది పండ్ల తోట ఇయ్యి. ఈ మల్టిపుల్ క్రాప్స్, బాలికర్ గారు 5 layer మోడల్ వేసుకోండి, మల్టిపుల్ పంటలు తీయండి. ఈ FPO లెవెల్ లో నుంచి ఇది దగ్గర టౌన్ లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోకి మార్కెటింగ్ కావాలి. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఒక ముద్ర పడిద్ది అనమాట. రైట్, ఫలానా విలేజ్ నుంచి వచ్చినాయిరా ఇవన్నీ. వీటన్ని ఈ FPO అన్నిటికీ కలిపి ఒక ఫెడరేషన్, దానికి ప్రతి టౌన్ లో ఒక సెంటర్ పాయింట్. ఇది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చాలా సింపుల్ గా నిర్వహించే పని. ఇది అసలు పెద్ద బ్రహ్మ విజయం కాదు. మీకు ఇంకో చిన్న లాజిక్ చెప్తాను సార్.
పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ వల్ల పర్యావరణం పాడైపోతుందని మేము ముగ్గురమే కాదు, మీరు కూడా నమ్ముతారు కదా. ప్రపంచం అంతా నమ్ముతుంది కానీ పరిష్కారం తెలియట్లా. చెప్పండి. పరిష్కారం చాలా సింపుల్ సార్. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్లు పెడుతున్నాయి ప్రతి రాష్ట్రానికి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా. మీకు తెలుసా సార్, మీరు చెప్తే నంబరు 2,000 రూపాయలతో కేవలం ఒక్క పంట కాలంలో భయంకరమైనటువంటి పెస్ట్ కంట్రోల్ ని 1 ఎకరానికి 2,000 రూపాయల ఖర్చుతో కంట్రోల్ చేయొచ్చు. దాన్ని ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. ఇది ప్రభుత్వం చేపడితే ఇట్లా చిటికేసినంతసేపు పట్టదు ఈ పెస్ట్ ని కంట్రోల్ చేయడం. పైగా ఈ దేశంలో 95% పెస్ట్ కుట్రతో తీసుకొచ్చి ఉదయం బతికినాయి. ఇవన్నీ భయంకరమైన వాస్తవాలు వినటానికి కూడా. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి ఒకసారి. మనతో ఒక కాలర్ కూడా ఉన్నారు, రవి మహబూబాద్ నుంచి. రవి గారు మీ ప్రశ్న అడగండి. ఇక్కడ హరిబాబు గారు ఉన్నారు, అభ్యుదయ రైతు, వారు ఆన్సర్ చేస్తారు. నమస్కారం సార్. సార్ నేను చదువుకున్నాను సార్. ఏజ్ 40 ఏళ్ళు ఉంటాయి. అలాగే మనం కూరగాయలు మంచిగా పనిచేయాలని నాకు ఆలోచన. ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్ లో పనిచేయాలని నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి సార్. నేను చదువుకోలేదు. నేను కొద్దిగా సాయం చేయాలని నాకు చాలా ఆశగా ఉన్నాయి సార్. ఎంత పొలం ఉంది మీది? ఎలాంటి పొలం అది కూడా చెప్పండి. సార్ ఎర్ర నేల నాది. ఎర్ర నేల. రవి గారు, మీరు ముందు ఆవును పెంచుకోవాలండి. ముందు ఆవును పెంచాల్సింది. ఆవు పెంచి ఆ ఆవు మూత్రం, ఆ కౌ యూరిన్, కౌడంగ్ అంటే గోమూత్రం, గోమయంతో మీరు మీ సాయిల్ ఫర్టిలిటీ అంటే నేల సారం పెంచుకోవాలి. అది చేయకుండా మీరు ఏం చేసినా కూడా అది ఇదవుతుంది. ఎలాంటి ఖర్చు లేని వ్యవసాయం అవుతుంది. ముందు మీ దగ్గర గోశాలకు వెళ్ళి, దగ్గరలో మీ పక్కనున్న గోశాలకు వెళ్ళి ఒక గోవును తెచ్చుకోండి. 2-3 ఎకరాలు అయితే చక్కగా ఒక గోవు సరిపోద్ది. 5-6 ఎకరాలు అయితే 2 ఆవులు ఇస్తారు. తెచ్చుకుని ఆ నేల సాంద్రత పెంచండి. ఫస్ట్ పెంచిన తర్వాత మంచిగా ఖర్చు లేని వ్యవసాయం అవుతుంది. మంచిగా చేయండి, మీకు లాభం వస్తుంది. మీరు ఒక్కళ్ళైతే సొంతంగా చేసుకోగలుగుతారు, కూలీలను కూడా లేకుండా. అంటే కూరగాయలు పెట్టాలనుకుంటున్నాను, ఏం పెడితే బాగుంటుందని అడుగుతున్నారు సార్. కూరగాయలు అంటారా? ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు, సరోజ్ గారు చెప్పినట్టు, ఈ ఎండాకాలం ఎండకు తట్టుకునేటట్టు పెట్టాలి. ఒకటి ఎండకు కూడా తట్టుకుంటాయండి. ఇప్పుడు కొంచెం దుంప అట్లాంటివి కానీ, లేదా కొంచెం ఎండాకాలం తట్టుకునే బెండకాయలు కానీ, వంకాయలు కానీ ఇత్తనం వేరు ఉంటుందండి. అలాంటి ఇత్తనాలు చూసి మీరు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు వానాకాలం ఉండే అవి తట్టుకునే వేరు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే హైబ్రిడ్లు వచ్చిన తర్వాత రకరకాల తీసుకున్నారు కాబట్టి ఎండకు తట్టుకునే కాయలు, కూరగాయలు ఉంటాయి, అవి పెట్టుకోవాల్సిందేనండి మీరు. అట్లా. ప్రసాద్ రెడ్డి గారు, ఇంకొక ప్రశ్న మీకు సార్ చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు విత్తనం కూడా చాలా కీలకం. ఇప్పుడు వీటిల్లో ఇప్పుడు హైబ్రిడ్లు రకరకాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర బాగా దిగుబడి వస్తుంది, మీరు చెప్పారు ఇందాక బొప్పాయి 3.5 కిలోలు వస్తాయని. ఇప్పుడు ఇలాంటివి అంటే భూసారాన్ని పెంచుకోవటం ఒకటైతే, ఆ విత్తనంలో కూడా ఎంతో కొంత ఇది ఉంటది కదా. సో అలాంటి విత్తనాన్ని నిజంగా నమ్మదగ్గ విత్తనం, రైతుకి మంచి చేసే విత్తనం అన్నది ఒక పెద్ద సమస్యగానే ఉంది. దానికి ఏంటి పరిష్కారం? అది చాలా సింపుల్ సార్. ఇప్పుడు మీరు బొప్పాయి కొనుక్కపోండి, మా దగ్గర విత్తనం పెట్టుకోండి. సింపుల్. ఇప్పుడు నేను 12 ఏళ్ల నుంచి బొప్పాయి కంటిన్యూ నేను నారబోసుకుంటా, నేను పెట్టుకుంటాను. ఇంకొక విషయం సార్, కొత్తగా వచ్చే వాళ్లకు జనరల్ గా ప్రకృతి వ్యవసాయంగానే జీవామృతం, ఘనజీవామృతం బేస్ తీసేసుకుంటే అన్ని పంటలు పండుతాయని జనరల్ గా అందరు డిస్కషన్ దాని మీద ఉంటది. జనరల్ గా మేమేం చెప్తామంటే జీవామృతం ఓన్లీ బ్యాక్టీరియా. ఇప్పుడు ఒక వంట గది ఉందనుకోండి, వంట గదిలో 1,000 మంది వంట వాళ్ళని పంపించారు, అక్కడ సరుకులు ఏం లేవు, ఏం చేస్తారు? జీవామృతం కూడా అంతే. అక్కడ ఏదన్నా ఉండాలి, ఆకులు, అలంలో ఏదన్నా ఉంటే అది ఏం చేసి తిని దాన్ని కన్వర్ట్ చేసే క్రియ నడుస్తుంది. జీవామృతం బేస్ ఓన్లీ, అది ఎరువు కాదు. బయోమాస్ చాలా మంది అంటే జీవామృతం పోయంగానే ప్రొడక్షన్ రావట్లేదు, మాకు తగ్గిపోతుంది అంటారు. ఫుడ్ ఉంటే అక్కడ జీవామృతం కూడా అక్కర్లేదు. ఒక్కసారి మనం ఒక 3 ఇయర్స్ జీవామృతం వాడి వదిలేయచ్చు. కాకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉండాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలా సమస్య మార్కెటింగ్ సమస్య సార్. మనం కూడా బయట తెలియాలి మనం ఏం చేస్తున్నాం, ఎట్లా పండిస్తున్నాం, అది తెలుసుకోవాలి. ఒక్కసారి నమ్మిర్రు అనుకోండి, మీరు ఏది ఇచ్చినా తీసుకుపోతారు. ఎంత రేటు కూడా ఎవరు అడగారు సార్. అదే ఇప్పుడు మీలాగా ఒక లెవెల్కి వచ్చాకేమో
ఈజీ అవుతుంది సార్, అది మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. కానీ చదువు లేని వాళ్ళు, ఇప్పుడు ఇందాక సరోజ్ కాంత్ గారు చెప్పారు, కొంత ఎఫ్పిఓస్ వాటికి ఒక ఫెడరేషన్ ఈ షేప్లోకి వస్తే తప్పితే సాధ్యం కాదేమో. లేదు, సోషల్ మీడియా ఉన్నాక ఇంట్లో పిల్లలు చదువుకున్నా కొంత తేలిగ్గా దాన్ని మార్కెట్ చేసుకునే ప్రయత్నం చేస్తారేమో. సరోజ్ కాంత్ గారు ఇంకొక ప్రశ్న మీకు. ఇది ఇప్పుడు విత్తనాలకు సంబంధించి ఇందాక సరే సార్ అంటే దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఫీల్డ్లో మీలాగా మీరంతా సీనియర్స్, వచ్చేవాళ్ళంతా కొత్త వాళ్ళు ఎక్కువ వస్తారు. బహుశా హెచ్ఎంటీవీ చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళటానికి అవకాశం ఉంది, చాలామంది అడుగుతున్నారు. అయితే దానికి ఈ నమ్మదగ్గ విత్తనాలు, అలాగే వీటికి నిన్న కూడా 2-3 రోజులు చాలా ప్రశ్న వస్తూ ఉంది. ఇప్పుడు గోమూత్రం లేకపోతే జీవామృతం లేదా పచ్చి రొట్టె ఇవి వాళ్ళు చేసుకోవడానికి కొంత టైం పడితే ఈలోగా తెచ్చుకోవడానికి మార్కెట్లో ఎక్కడన్నా వీటి అవైలబిలిటీ ఉంటుందా? అవి రెండు మీరు చెప్పే సార్ ఒక్క సెకండ్ సరోజ్ కాంత్ గారు మీరు ఆన్సర్ చేద్దరు. సత్యసాయి అని ఒక రైతు కూడా మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. సత్యసాయి గారు మీ క్వశ్చన్ అడగండి, సరోజ్ కాంత్ గారు ఆన్సర్ చేస్తారు. సార్ నమస్తే సార్. యా అడగండి సార్. నమస్తే సార్ నమస్తే సార్. యాప్ నూనె తయారు చేసుకోవడానికి ఒక ఎకరం 2 ఎకరాల రైతులకి ఏదైనా మిషనరీ ఎలిజిబుల్ గా ఉందా సార్? యాప నూనె తయారు చేసుకోవడానికి మిషనరీ ఏమైనా ఉందని అడుగుతున్నారు సరోజ్ కాంత్ గారు. రెండోది ఇంకోటి సార్, గానగా ముఖం పోగొట్టుకున్నారు సార్. గానుగ మళ్ళీ అడగండి, రెండో క్వశ్చన్ మళ్ళీ అడగండి. గానగ చెట్టు ఐడియా ఉంది సార్. గానగ చెట్టు ముఖం పోగొట్టుకుంటాం, మౌత్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. గానగా తెలుసు, చెప్పండి. తెలుసు గానగ గింజలు కూడా ఇంతవరకే గానగ నూనెతో కూడా పిచ్చికారీ చేసేవాడు పొలాల్లో పూర్వం. ఆ పిండిని కూడా చేత కొట్టేవాడు సార్. ఓకే. అట్లాగే మా ఏరియాలో గన్న చెట్లు, యాప చెట్లు బాగా పుష్కలంగా దొరుకుతుంది సార్. ఇప్పుడు సమ్మర్ లో వాటిని ఉత్పత్తి చేసుకుంటాకి చేసుకోగలం. కానీ నూనె ఆడించుకుని సొంతంగా మిషనరీ ఏదన్నా ఉంటుందా సార్? సరోజ్ కాంత్ గారు, వీటి నూనె తీయడానికి ఏమన్నా ఎక్విప్మెంట్ ఉందా? చిన్న మిషనరీస్ ఉన్నాయండి, కానీ కాస్ట్ దాదాపు 1,50,000-2 లక్షల దాకా అవుతాయి. వేప గింజల్ని అట్లానే గానుగ కాదు అది కానుగ, ఆ కానుగ చెట్టుని కానుగ కాయల్ని కూడా మనం నూనె ఆడించుకోవచ్చు. వేప కానుగ కాయల్ని కలిపి కూడా నూనె ఆడించుకోవచ్చు, లేదా 2 నూనెలు విడివిడిగా తయారు చేసుకొని కూడా ఈ నూనెలను కలుపుకొని ఎమల్సిఫికేషన్ ఏజెంట్ అంటారు, అంటే విరగొట్టేటువంటి ఏదైనా ఏజెంట్, ప్లెయిన్ లిక్విడ్ డిష్ వాష్ సోప్ ఆయిల్ కానీ వీటితో అయినా కానీ విరగొట్టుకుని చేయొచ్చు. అయితే మీకు లభ్యత ఎంతలో ఉంది, మీ వేప ఎన్ని టన్నుల లభ్యత మీ దగ్గర ఉంటే ఈ మిషనరీ పెట్టుకొని మీరు మెయింటైన్ చేయాలో ఒకసారి ఆలోచించుకోండి. వేప నూనెలు తీయటం కంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది ఏంటి అని అంటే, ఉత్కృష్టమైన పని ఏం చేయాలి అని అంటే, వేప పిండిని వేపకాయల్ని కానుగకాయల్ని పిండాడిచ్చి నూనె తీయకుండా స్టోర్ చేసి ఒక పక్కన పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ లో మూట కట్టి పెట్టుకొని నీళ్ళల్లో వేలాడు తీసి కొంచెం పిసికితే ఆ మూట కిందకి దిగుతుంది, దాని సారం ఆ నీళ్ళలోకి మారుతుంది. దాంట్లోకి ఆవు మూత్రాన్ని కానీ వేరే ఏదైనా కానీ కలుపుకొని స్ప్రేయింగ్లు చేసుకుంటే వేప నూనె వాడిన దానికంటే మీరు నమ్ముతారో నమ్మరో 10 రెట్లు ఎక్కువ రిజల్ట్. రైట్ సార్, నిజంగా మీ అందరి సమాధానాలు రైతులకు ఉపయోగపడాలని కోరుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొన్న హరిబాబు గారికి, అలాగే సరోజ్ కాంత్ గారికి, ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ రైతు పక్షం. రేపు మరోస్తూ మళ్ళీ కలుద్దాం.